ఇంకొకటి ఈ బ్రేకే లేదు నాకు, ఈ ముద్ద ఇగో ఇది హ్యాండ్. ఓ గోలే అరే కాదురా, ఒకవేళ లెఫ్ట్ లేకపోతే ఏం చేస్తుంటేవిరా? లేకపోతే సెకండ్ థాట్ ఏం లేదు ఇక. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీరియస్ ఫైనల్ అయితే మళ్ళీ ఒక రైడ్కి పోతున్నాం. ఆంటీ షాక్. గాలి ఇచ్చినట్లు పోదాం, ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుందాం. వెనకాల మా తమ్ముడు ఎడ వస్తుండు. ఈరోజు మన దగ్గర 2 బండ్లు ఉన్నాయి, RC 200 అండ్ NS 200. సో అట్లయితే మెల్లగా పోదాం ఒక రైడ్కి. చిల్ ఏమవుతుందో వీడియో చూద్దాం. వాడు అటుకెళ్ళి వస్తున్నాడు, ఇటుకెళ్ళి పోతున్నా. పెట్రోల్ పంప్ అయితే వచ్చినాం రిచ్లా. క్యావా ఇదర్? అరే బాయ్, మాడు రైడ్కి పోతున్నా అంట. నార్మలే పోయా, నా పవర్ ఎందుకు? అరే పవర్ పంపించుకున్నావా? ఎందుకు? మంచిగా బండి మంచిగా అడిగి పెట్టుకున్నాడు బాడుకు. తేనే వీడియో రికార్డ్ చేయనీకి పోయేటప్పుడు మొత్తం మొత్తం అవుతాయి. అంకుల్ దీనివల్ల ఏంటి మనకి లాభం అంటుండు? చెప్పండి గాయస్, మనకి దీనివల్ల ఏంటి లాభం? రాకీ బాయ్. ఓ కాకా గుద్దేవు కాకా. ఏ బడి చూసి చిమ్టుగాడే, చిమ్టుగాడే. అమ్మో వచ్చేసిన అనుకో, అటాకే సీదా. మళ్ళీ వేరే వైపు ఉంటుంది వానితోటి. ఓ మట్టిరా బాబు. ఓ గోలే. అరే పిచ్చోడు మారా. అరే దీన్ని కుదిరితే ఏం చేస్తుంటారా? అరే పిచ్చోడు. అరే కొంచెం అయితే దాన్ని గుర్తుండే కదరా. అట్లా పోకు, డైరెక్ట్ కంట్రోల్ కాదు బండి. నీ అమ్మ ఇడ స్ట్రైట్ అట్టుంది కాబట్టి అటు పోయినావు, లేకపోతే ఏమైతుండే? స్టోరీ అది కన్నా. అమ్మ తోడు. నాకైతే మస్తు భయమైంది తెలుసా. మళ్ళీ ఎంత స్పీడ్లు ఉన్నాయి? మినిమం ఒక 80 స్పీడ్లు ఉన్నావు ఆ టర్నింగ్ మీద. నువ్వు ఆ టర్నింగ్ 80 స్పీడ్ ఇట్లా కొడతా అనుకున్నావు అసలు? వీనికి చెప్పాలి కొన్ని టెక్నిక్స్ ఇక.
నడు ఇడికెళ్ళి గుంజు 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 చూడండి ఆయన వెళ్ళిపోయాడు దాన్ని క్యాచ్ చేసి చెప్తాడా క్యాచ్ చేసిన ట్రాఫిక్ 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 పోనీ పోనీ ఇంకో యూటర్న్ తీసుకుందాం ముందర తీసుకుందాం అమ్మా ఇట్లా ఓతురు బా ఇలా ఆరేస్తుంటే ఆగొచ్చు కదా ఒక సెకండ్ అమ్మ ఏమన్నా అవుతుందా మళ్ళా పోతావాడు కొట్టు కొట్టు స్లో 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 అక్కిబా వస్తు గుంచురా బండిని ఈక్వల్ గా ఫ్లాష్ బ్యాక్ అమ్మో వచ్చేసిన అనుకో అటాక్ సీదా మళ్ళా వేరే వైపు ఉంటది వానితోటి అయ్యా చింటుగా ఇప్పుడు అట్లుంటది రామంతోటి బండి ఏమనుకుంటావు అరే చూసినావా అట్లా కంట్రోల్ చేయాలి బండిని బండి కూడా నాకు ఎట్లా పోతుంది చూసినావా మస్తు అడ్డం వచ్చింది చిమ్టు గారు కూడా అయ్యా అమ్మతోడు చిమ్టో 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 అమ్మదే ఆగ్రా అరే 2 fingers యూజ్ అయ్యి 2 fingers అలవాటు చేసుకో మెల్లగా 2 fingers చూడు నేను చూసినా ఇప్పుడు ఆ టర్నింగ్ ఎట్లా స్లో అయినానో అట్లా ముందే స్లో అయిపోవాలి టర్నింగ్కి ఆ టర్నింగ్ ఉందంటే ఇక్కడ స్లో అయిపోయి టర్నింగ్ కొట్టాలా నువ్వు ఇందాక చూసినావు ఆ స్పీడ్లో కొట్టాలి టర్నింగ్ అది మస్తు దమ్ అవుతుంది అట్లా కొట్టాలంటే నిన్ను అంటున్నా నాకు కూడా ఎట్లా చింటుగా అడ్డం వచ్చింది చూసినావా ఈ ఏరియా మొత్తం అంతేరా అది అడ్డం వచ్చినప్పటికి వెళ్ళి కథం ప్యాక్ అయిపోయింది నాకు కూడా ఏ నువ్వు నన్ను గుద్దినా వెనకాలకెళ్ళి అమ్మ తేడు ఎటు పోతుందో ఆమె మెల్ల ఇప్పుడిప్పుడే నేర్చుకున్నట్టుంది బండి ఇగో ఈ ఆటో చూడు
అండ్ ఇప్పుడు కూడా ఒకటే యూజ్ చేస్తున్నాం. Oh shit. నాకైతే అమ్మ ఆడ నుంచి మస్తు సైలెంట్ అయిపోయినా నేను వీడియోలో. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది నీకు? నాకు పోయేటప్పుడు ఇడిదాకా మంచిగా పోతామేమో అనిపించింది. దాని తర్వాత ఆ టర్నింగ్ కాడ నువ్వు ఆగుతావు అనుకున్నారా? కాదురా, ఒకవేళ లెఫ్ట్ లేకపోతే ఏం చేస్తుంటేవిరా? లేకపోతే సెకండ్ థాట్ ఏం లేదు ఇక. కంట్రోల్ చేస్తావా? వెనకాల బ్రేక్ లేదు కానీ వచ్చినప్పుడు. అవును, ఇంకొకటి ఈ బ్రేకే లేదు నాకు. ఈ ఇగో ఇది హ్యాండిల్ అంటే నాకు అలవాటే కదరా. ఇంకా నార్మల్గా ఇప్పుడు నడుతున్నా కదా, ఓకే. ఇంకా అరే ఎక్కువ డిపెండ్ ఏం తెలుసారా, మనం అసలు ఈ బ్రేక్ మీద ఎక్కువ డిపెండ్ కావద్దు. మొత్తం ముందు నువ్వు చూసినావు కదా నాకు వెనకాల నుంచి కూడా ఎక్కువ నేను ఫ్రంట్ బ్రేకే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మొత్తం దాని మీద ఉంటుందిరా పవర్. అంటే ఇట్లా మొత్తం ప్రెజర్ దాని మీద. అందుకే నీకు కూడా చెప్పిన 2 ఫింగర్స్ యూజ్ చేయరా అని. సింగిల్ ఫింగర్ యూజ్ చేసి ఏమవుతుందంటే అంటే హ్యాండిల్ అనేది నువ్వు ఇట్లా కొడతావు కదా, ఇట్లా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో నేను డబల్ ఫింగర్ యూజ్ చేస్తున్నప్పటికి వెళ్ళి కొంచెం ఇంకా మంచి కంట్రోల్ అవుతుంది. నువ్వు ఇంకా 4 ఫింగర్స్ కూడా ఇట్లా 4 ఫింగర్స్తో యూజ్ చేసినావు అనుకో, బండి నువ్వు ఎట్లా తెలుసా, నువ్వు మొత్తం ఇంకా నీకు హ్యాండిల్ ఉంటుంది డైరెక్ట్. బండి క్లచ్ పట్టుకుంటే అండ్ బ్రేక్ పట్టేటప్పుడు మొత్తం ఇంజన్ బ్రేకింగే. ఇప్పుడు నువ్వు అంత స్పీడ్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకున్నావు అనుకో, బండి ఏడా వెళ్ళిపోతుంది రప్పని ఇట్లా. నువ్వు ఇట్లా ఆటోమేటిక్ ఇట్లా వెళ్ళిపోతుంది ఫ్రీగా. కమ్ ఆన్, లెట్స్ గో, బాయ్.